నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత కాలంలో ఎక్కువగా కూర్చొని చేసే జాబ్‌లే ఎక్కువగా ఉండటం వల్ల, ఆ కూర్చునే పోర్షన్స్ గూడా సరిగ్గా లేకపోవటం వల్ల, ఆ పోస్చర్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలతో కొంతమంది చేంజ్ చేసుకోలేరు. అండ్ డ్రైవింగ్ పొజిషన్స్ కూడా సరిగ్గా ఉండకపోవడం. ఇలాంటి రకరకాల కారణాలతో మనం షోల్డర్ పెయిన్ అనేది చూస్తున్నాం. అయితే ఈ షోల్డర్ పెయిన్ వచ్చేటప్పుడు నిజంగా ఆ పెయిన్ అనుభవించే వాడికే తెలుస్తుంది. అంత నరకంగా అనిపిస్తుంది. అయితే ఈ నెక్ అండ్ షోల్డర్ కొన్ని రిలేటెడ్‌గా కొన్ని పెయిన్స్ కొంతమంది చూస్తూ ఉంటారు. అండ్ డయాబెటిక్ వాళ్ళలో కూడా షోల్డర్ పెయిన్ చూస్తూ ఉంటారు. ఇలా రకరకాల షోల్డర్ పెయిన్స్ చూస్తాం. ఆ షోల్డర్ పెయిన్స్ మనం ఏ రకానికి చెందింది? ఇది దేని మూలంగా వస్తుంది? ఎలా తెలుసుకోవాలి? అండ్ దీనికి ఎలాంటి సర్జరీ అనేది కూడా అవసరం లేకుండా పెయిన్ మేనేజ్‌మెంట్ తోటి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ సింధు గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్‌మెంట్ జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, షోల్డర్ పెయిన్ సాధారణంగా షోల్డర్ పెయిన్స్ ఎందుకొస్తుందో ఇటీవల కాలంలో చాలా మందికి కొంతవరకు అవగాహన అయితే ఉంది. మనం ఈ మిస్టేక్స్ చేస్తున్నాం, లేకపోతే మన పోస్చర్స్ సరిగ్గా లేవు తెలుస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు తప్పటం లేదు. అయితే మనం యూజ్ చేస్తున్నటువంటి చైర్స్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? దానివల్ల కూడా షోల్డర్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో మీరు చెప్పినట్టు పోస్చర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదండి. మన బాడీలో ఏ పార్ట్‌కైనా తీసుకోండి. నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. సో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటది. సో పోస్చర్ వల్ల గూడా మనకు మజిల్స్ స్ట్రెయిన్ అవ్వడం అండ్ నెక్ స్ట్రెయిన్ అవ్వడం ఇవన్నీ కామన్ ఉంటది. సో పోస్చర్‌తో పాటు ఇంకా కొన్ని రీజన్స్ గూడా ఉన్నాయి. భుజం నొప్పి కోసం. సో ఇది ఎక్కువ భుజం నొప్పి మనము వయసైన వాళ్ళలో గూడా చూస్తున్నాము. యంగ్ పీపుల్‌లో గూడా అవును. చూస్తున్నాము కదా! సో వయసైన వాళ్ళు ఎటువంటి ఎవరికొస్తది అంటే ఇది షుగర్‌లో కామన్ అండి. షుగర్ ఎవరికైతే ఉంటదో వాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం. సో అది చాలా కామన్. ఎందుకవుతది ఫ్రోజన్ షోల్డర్? సో భుజంలో మనకు కండరాలుంటాయి. సో ఆ కండరాలు మనకి మామూలుగా చెయ్యి లేపడం గానీ, వెనక్కి పెట్టడం గానీ, సైడ్‌కి దీనికి హెల్ప్ చేస్తది. సో షుగర్ పేషెంట్స్‌లో ఏమవుతది ఈ కండరాలనేది పల్చపడిపోతాయండి. ఓకే. సో పల్చ పడిపోయి వాళ్ళు ఏదో కొంచెం ఏమైనా యాక్టివిటీ చేసినా గూడా అది దెబ్బతింటది. అది హీల్ అవ్వదు. అండ్ షుగర్ పేషెంట్స్‌లో మనకి హీలింగ్ అనేది చాలా డిలే అవుతది. సో దానివల్ల అది హీల్ అవ్వక ఇంకా దాని షోల్డర్ ఫ్రీజ్ అయిపోతది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో ఇది మనకు డయాబెటిక్స్‌లో చూస్తాం. మన యంగ్ ఏజ్‌లో ఎవరికి చూస్తామంటే జిమ్‌కెళ్తారు, బరువులెత్తుతారు. సో అప్పుడు గూడా ఈ కండరం అనేది మనకు దెబ్బతింటది. సో దెబ్బతిని అది మనకు తెలవదు. అంటే జిమ్ చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు గదా! నాకు మజిల్ మంచిగా చుట్టూతో బాగా బిల్డ్ అవుతుంది కాబట్టి నాకు ఏం జరగకుండా ఉండడం కోసమే కదా చేస్తాం జిమ్. అవును. సో చేయడానికి ముందు ప్రాపర్ కండిషనింగ్ ఇంపార్టెంట్. అంటే మనం చేయగలము అని ఒకేసారి అంత బరువులెత్తితే మన మజిల్ గూడా తట్టుకోవాలి. సో ఎప్పుడైతే తట్టుకోకుండా ఇంజ్యూరీ అవుతది కదండీ! అండ్ మనం ఏదో కామన్ మజిల్ స్ప్రెయిన్ అని నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఎత్తుతాం. సో అప్పుడు ఇంకా అది డ్యామేజ్ అయ్యి అది అట్లా టేర్ అయిపోతది. సో మనకి షోల్డర్ కండరాలు అని చెప్పాను కదా! సో అది టేర్ అయిపోతది. అది ఇంకా మనం అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా అది హీల్ అవ్వదు. సో అప్పుడు కూడా ఫ్రోజన్ షోల్డర్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. ఓహ్! షోల్డర్ పెయిన్స్‌కి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక రీజన్. హ్మ్. రైట్. ఇప్పుడు షోల్డర్ పెయిన్ వచ్చిన వెంటనే చాలామంది ఏంటంటే పెయిన్ వస్తుంది, నేను కొన్ని ఎక్సర్‌సైజ్ చేస్తే నాకు రిలీఫ్ వస్తుందేమోనని అటు తిప్పేస్తూ ఉంటూ ఉంటారు. దానివల్ల ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? బేసిక్‌గా పెయిన్ రాగానే చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు కొంతమంది హాట్ ప్యాక్ పెడతారు, కొంతమంది ఐస్ ప్యాక్ పెడుతూ ఉంటారు. అసలు పెయిన్ రిలీఫ్ కోసం అసలు ఏది పెట్టుకోవాలి? ఎలా చేయాలి? డాక్టర్‌ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి? సో ఇప్పుడు చూడండి భుజం నొప్పికి కారణాలు చెప్పాను నేను. ఒకటి కండరాలు కట్ అవ్వడం, ఇంకొకటి నీరు చేరడం. ఓకేనా? ఇంకొకటి ఫ్రోజన్ షోల్డర్. సో ఈ కండరాలు కట్ అవుతే మనకు సింప్టమ్స్ ఏంటి? మనకు ఎలా తెలుస్తది అంటే ఫస్ట్ ఒక వేగ్ పెయిన్ లాగా స్టార్ట్ అవుతదండి. ఎక్కడ? ఈ పార్ట్‌లో వేగ్ కైండ్ ఆఫ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతది. మెల్లమెల్లగా ఏమవుతది మన మూవ్‌మెంట్స్‌ని రెస్ట్రిక్ట్ చేస్తది. అంటే ఇది ఫుల్ 180 డిగ్రీ వస్తది కదా! మెల్లమెల్లగా స్టాప్ అవుతది. వెనకాలకి వెళ్ళదు. అంటే కామన్‌గా ఇప్పుడు లేడీస్‌కి చెప్పాలా అంటే బ్లౌజ్ పెట్టడానికి ఇబ్బంది, కూమ్ చేసుకోవడానికి ఇబ్బంది, స్నానం సో ఇవన్నీ ఇబ్బంది అవుతది. సో ఈ భుజం నొప్పి ఉండే వాళ్ళకి మనం కామన్‌గా ఏం సింప్టమ్స్ చూస్తామంటే పెయిన్ అనేది భుజంలో ఉంటది. కొంచెం కింద వరకు గూడా వస్తది. కొంతమందికి చెయ్యి దగ్గర గూడా వస్తది. అండ్ బ్యాక్‌లో నెక్ దగ్గర గూడా రావచ్చు. సో ఎంతోమంది ఇది సర్వైకల్ స్పాండైలోసిస్ అని గూడా అనుకుంటారు. బట్ ప్రాపర్ ఎగ్జామినేషన్‌తో తెలుస్తది అది సర్వైకల్ స్పాండైలోసిస్ పెయినా లేకపోతే షోల్డర్ పెయినా అని. ఓకేనా? సో ఇంకా వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? కూమ్ చేయడం,
డ్రెస్సింగ్ చేసుకోవడం, షవరింగ్, సో దీంట్లో అంతా ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ ఎక్కువ మనకు డిస్టర్బ్ చేసేది ఏంటి, నైట్. సో నైట్లో ఈ భుజం మీద పడుకోలేకపోవడం, సో నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. సో మన దగ్గరికి వస్తే మనము వాళ్ళకి ఎవాల్యుయేట్ చేస్తాం, కొన్ని టెస్ట్లు అవి ఏముంటాయి అవన్నీ చేసేది జరుగుతుంది. తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. సో ఆ స్కాన్లో మనకు ఈ కండరాలు కానీ, భుజం కానీ, జాయింట్స్ కానీ ఇవన్నీ చూసి మనకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఎవరు కూడా అంత సాధారణంగా సర్జరీకి వెళ్ళిపోవాలి, తొందరగా సర్జరీ చేసుకొని రికవరీ అవ్వాలని కోరుకోరు. బేసిక్గా సర్జరీకి వెళ్ళడానికి ఇష్టపడరు. సో దానివల్లే ట్రీట్మెంట్ కూడా డిలే చేస్తూ ఉంటారు. అబ్బా వెళ్తే ఇప్పుడు సర్జరీకి వెళితే అది ఎన్ని రోజులకి హీల్ అవుతుందో, నేను ఎప్పుడు అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతాను. ఇంకొక విషయం మీరు గమనించారు, చాలా మంది మనకు ఫిజియోథెరపీ మసాజ్ చేయడం, ఆయిల్ మసాజ్ ఇవన్నీ బిఫోర్ మీ దగ్గరికి రాకముందే జరిగిపోయేవి. అవునవును. ఇవన్నీ చేస్తే మనకు డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కూడా ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు కదా. ఇది వేరే రకమైన ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీలో వేరే వేరే రకాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ గా చేయడం, ఒకటి ప్యాసివ్ గా స్ట్రెచెస్ ఉంటాయి. సో ఈ మనకు సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, ఆల్రెడీ కండరంలో మనకు డ్యామేజ్ ఉంది. సో మనం దాన్ని ఇంకా స్ట్రెచ్ చేసి ఇంకా లాగితే ఏమవుతుంది, డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ ఇట్లా ఆయిల్ మసాజ్కి వెళ్ళడం, ఫిజియోథెరపీకి వెళ్ళడం, సో ఇవన్నీ చేసుకొని మన దగ్గర వస్తారు. కానీ దాంట్లో ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అప్పటికే చాలా ఎక్కువ అవుతుంది. అవును. రైట్. మరి ఇప్పుడు పిఆర్పిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే అది దేన్ని బేస్ మీద వాళ్ళకి ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? సో వచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? సో పిఆర్పి అనేది ఎంత, దాంట్లో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది? సో వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి చూస్తామండి. ఇప్పుడు మామూలుగా గుడ్డిగా ఇవ్వకుండా ఏ పిఆర్పి అయినా ఫస్ట్ వాళ్ళకి ఒక స్కాన్ లో మనం మొత్తం అసెస్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని కండరాల్లో ఎంత వాపు ఉంది, ఎంత బ్రేక్ అయింది, ఎంత క్రాక్ అయింది, ఇవన్నీ మన దగ్గర ఒక రియల్ టైం అల్ట్రాసౌండ్ స్కాన్ ఉందండి. అంటే డైనమిక్ గా వాళ్ళు మోషన్ చేస్తున్నప్పుడు కండరాలు అనేది బయటకి వస్తాయి. సో ఆ కండరాలన్నీ చూసి దాంట్లో ఏ కండరంకైతే డ్యామేజ్ ఉందో ఆ కండరంకి పిఆర్పి ఇవ్వడం జరుగుతుంది. సో పిఆర్పి మనకు తెలుసు, పిఆర్పిలో మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ కణాలు ఉంటాయి. సో ఎక్కడైతే క్రాక్ అయింది కదా, ఎక్కడైతే వాపు ఉంటుంది వాళ్ళకు, సో పిఆర్పి అనేది అక్కడికే ఇస్తాం. మళ్ళీ అది మషిన్లో చూసుకొనే ఇస్తాం. సో దానివల్ల బ్రేక్ అయ్యిండే కండరం ఏముంది అది హీల్ అవుతుంది. సో దీని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయండి. సో మన ఫిజియోథెరపీ టీం ఉంది. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తారు. సో అది చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ 3 సిట్టింగ్స్ అని అనుకుందాం. సో ఒక పేషెంట్ కి, సో ఒక సిట్టింగ్ అయిన వెంటనే మీరు స్టార్ట్ చేస్తారా ఫిజియోథెరపీ అనేది, లేకపోతే కంప్లీట్ గా 3 సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ అవుతుందా? సో ఫస్ట్ సిట్టింగ్ లో మనము జాయింట్ క్లీన్ చేస్తామండి. సో డైరెక్ట్ పిఆర్పి చేయము. ఫస్ట్ సిట్టింగ్ లో జాయింట్ క్లీన్ చేస్తాం. చేశాక పెయిన్ అనేది తగ్గిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళకి అరే నేను ఇంత బాధతో ఇన్ని రోజులు సఫర్ అయ్యానా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి రిజల్ట్ వస్తుంది. సో దాని తర్వాత లేదు దాని తర్వాత ఇంకొక 2 to 3 days తర్వాత ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది ఎక్సర్సైజెస్ కూడా వేరీ అవుతుందండి. పిఆర్పికి ముందు ఏది చేయాలి, పిఆర్పి ఇచ్చిన తర్వాత ఏది చేయాలి. పిఆర్పికి ముందు స్ట్రెచెస్ అంతే ఉంటాయి, పిఆర్పి తర్వాత స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో ఇలా ఎక్సర్సైజెస్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఒక దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సైమల్టేనియస్ గా ఇంకొక ట్రీట్మెంట్ కూడా వెళ్తూ ఉంటుంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ దగ్గరికి ఈవెన్ ఒక సిట్టింగ్ ఇది చేయించుకున్న తర్వాత మళ్ళీ ఆయుర్వేద ట్రీట్మెంట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి చేంజ్ చేయొచ్చు. సో ఇట్లా ట్రీట్మెంట్ అలా చేంజ్ చేసుకుంటూ కన్సిస్టెన్స్ గా ఒక దగ్గర ఉండి అట్లా చేయడం కాకుండా ఇలా చేశారు అనుకోండి, సో దానివల్ల ఏమన్నా రిజల్ట్ వాళ్ళకి ఉంటుందా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది? డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు మనము ఒక ప్రోటోకాల్ అని తయారు చేసాం, అంటే ఈ కండిషన్ కి ఇలా ఇస్తే ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుందని. సో మనం బ్రేక్ చేస్తే మధ్యలో మనకు ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది మనం అనుకోనంత రాకపోవచ్చు. లైక్ ప్రాపర్ 100% హీల్ అయ్యేది ఇంకా తక్కువ హీల్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ మొత్తం సిట్టింగ్స్ ఫినిష్ చేస్తేనే రిజల్ట్ మనకు మంచిగా ఉంటుంది. రైట్. సిట్టింగ్ కి మధ్యన ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి? ఎందుకంటే బయట నుంచి వచ్చి చేయించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. సో మీ దగ్గర వేరే దేశం నుంచి వచ్చి చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఒక అవగాహన ఉండాలి కదా, ఇన్ని డేస్ నేను స్పెండ్ చేయాలి టైం అని. అవును. సో యూజువలీ మనం ఫస్ట్ సిట్టింగ్ తర్వాత నెక్స్ట్ డేనే స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ రోజు ఒక ఫస్ట్ సిట్టింగ్ చేసాం అనుకోండి, రేపు స్టార్ట్ చేయొచ్చు పిఆర్పి. దీని తర్వాత వీ కెన్ డూ ఒక 1 week తర్వాత చేయొచ్చు, 10 days తర్వాత కూడా చేయొచ్చు. కానీ ఒక మినిమం అట్లీస్ట్ 1 week గ్యాప్ అన్నా పెడతామండి.
ఓకే. ఓకే. మినిమమ్ 1 వీక్ 1 ఉండాలి. వీక్ గ్యాప్ ఉండాలి. ఓకే. సిట్టింగ్ 1 వీక్ హ్మ్. ఉండాలి. ఒకవేళ హ్మ్. మోస్ట్‌లీ ఒక 3 సిట్టింగ్స్ తీసుకోవాలంటే ఒక 1 మంత్‌లోనే ఫినిష్ చేసుకోవచ్చు. 15 డేస్‌లో ఫినిష్ అయిపోతది. సో, ఫస్ట్ సిట్టింగ్ ఈరోజు తీసుకున్నారంటే నెక్స్ట్ డే పీఆర్‌పీ తీసుకోవచ్చు. హ్మ్. మళ్ళీ ఇంకో 1 వీక్ అయినంక సెకండ్ పీఆర్‌పీ తీసుకోవచ్చు. ఫస్ట్ పీఆర్‌పీ, సెకండ్ పీఆర్‌పీకి మినిమమ్ 1 వీక్ గ్యాప్ ఉండాలి. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఈ ఊర్లో లేని వాళ్ళు, వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు, వేరే హ్మ్. దేశం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి. హ్మ్. సో, ఎలా ఫాలో అప్ చేస్తారు వాళ్ళని? సో, ఎప్పటి వరకు ఆ ఫాలో అప్ అనేది ఉంటుంది వాళ్ళకి? సో, మనము వీడియో కన్సల్టేషన్ అనేది ఉంటదండి. సో, యూజువల్లీ ఈ పీఆర్‌పీ ద్వారా మొత్తం హీల్ అయిపోతది. హ్మ్. సో, ఫర్దర్‌గా మళ్ళీ హీల్ అవ్వకపోవడం అవన్నీ చాలా రేర్‌లీ జరుగుతది. ఒకవేళ జరిగినా గూడా మనము వీడియో కన్సల్టేషన్ చూసి ప్రాబ్లమ్ ఏంటుంది దాని ప్రకారం రెక్టిఫై చేస్తాం. రైట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉంటుందా? లేకపోతే పలానా డిసీజెస్ ఉండే వాళ్ళకి చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? లేదండి. సో, మనం పీఆర్‌పీ బయట నుంచి ఏమి మెడిసిన్స్ ఇవ్వట్లేదు. సో, మన ఓన్ బాడీ బ్లడ్ ప్రాసెస్ చేసి ఇస్తున్నాం కాబట్టి, దీంట్లో లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అండ్ ఇది గూడా చిన్న సూదితో చేయడం జరుగుతది. సో, ఎలాంటి పెయిన్ గూడా మనకు ఏమి తెలవదు. సో, ఇదొక 10-15 మినిట్స్ పడతదండి ప్రొసీజర్‌కి. అదే వేరే అదర్ డిసీజెస్ ఎవరైనా ఉండేవాళ్ళు అవాయిడ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏమైనా ఉంటుందా? లేకపోతే వాళ్ళ డిసీజ్ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాతే చేస్తామని ఏమైనా ఉందా? కామన్ మనకు అన్ని కండిషన్స్‌లో చేసుకోవచ్చు. ఓన్లీ క్యాన్సర్ అంటే యాక్టివ్‌గా క్యాన్సర్ ఉండే వాళ్ళలో మనము ప్లాస్మా థెరపీ అనేది అవాయిడ్ చేస్తామండి. సో, హ్మ్. క్యాన్సర్‌లో కణాలు కొంచెం సరిగ్గా ఉండదు. సో, అనుకోనంత రిజల్ట్స్ రాకపోవచ్చు. అండ్ ప్లేట్లెట్స్ అనేది కొంచెం తక్కువ ఉండే పేషెంట్స్‌లో గూడా ఈ 2 కండిషన్స్‌లో మనం అవాయిడ్ చేస్తాం. రైట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. షోల్డర్ పెయిన్ రావడానికి రీజన్స్ అండ్ పీఆర్‌పీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేసినందుకు థాంక్ యూ. థాంక్ యూ.